ప్రజల్ని ఇరకాటంలో పెట్టడమే కదా. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీళ్ళ ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. లోకేష్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఇది పబ్లిక్ లో లోకేష్ గారు మాట్లాడారు, హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మేము తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108 ని రద్దు చేస్తాము. మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు, దాని గురించి అసలు మాట్లాడరేంటి? ఏమైందా హామీ? దాని మీద సమాధానం చెప్పాలి కదా. మీరంటే ఒక మాట మీద ఉండరా? కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండరా? అవసరం లేదేమో. ఎందుకంటే నష్టపోయేది గాని, ఇబ్బంది పడేది గాని, బాధ అనిపించేది గాని పేదవాడే కదా అని మీరు అనుకుంటారు.